నమస్కారం. అద్దెకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. చెత్త నుంచి ఎరువు తయారీ పనులను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. అద్దంకి మండలం చక్రాయపాలెం శివారులో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన సిఐ సుబ్బరాజు. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మందా శ్రీనివాసరావు. అద్దంకి కొండ వద్ద చెత్త నుంచి ఎరువు తయారీ పనులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ప్రారంభించారు. చిగలూరిపేటకు చెందిన తరుణి సంస్థ మిషన్ల ద్వారా చెత్తలో రసాయనాలు పిచికారీ చేసి ఎరువులు తయారు చేస్తారని కమిషనర్ తెలిపారు. ఎరువు తయారీకి చెత్తను గుంటూరు జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు పంపిస్తామని పేర్కొన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళలకు కమిషనర్ రవీంద్ర పలు రకాల మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణను తీసుకోవాలని వారికి కమిషనర్ సూచించారు. అద్దంకిలోని వీధుల్లో రోడ్ల పక్కన చెట్లు నాటుతున్నట్లు తెలిపారు. పట్టణమంతా పచ్చని చెట్లతో సుందరీకరణ చేస్తామన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం శివారులో ఈ నెల 3న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పల్నాడు జిల్లాకు చెందిన మౌలాలి గుంటూరుకు చెందిన మహిళతో 2024లో వివాహం జరిగింది. భార్యతో మనస్పర్ధల కారణంగా ఉరివేసుకున్నట్లు సిఐ సుబ్బరాజు తెలిపారు. మృతుడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని, మృతుడి స్కూటీలోని పత్రాలు ఆధారంగా గుర్తించామన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని గత ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మందా శ్రీనివాసరావు అన్నారు. ఓ వీడియోని విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ, ఇటీవల అధికార ప్రతిపక్ష పార్టీలు నాయకులు ఒకరినొకరు దూషించుకోవటం పరిపాటిగా మారిందన్నారు. దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు. గత సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే పదవికి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజలతో నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రజలు ఎర్రని ఎండలో కష్టపడి వారు ఎండను సైతం లెక్క చేయకుండా ఓట్లు వేశారు, నాయకులను గెలిపించారు. ఒక నాయకుడి పైన అభిమానం ఉన్నప్పటికీ వారు ఎంతో ప్రాణాలకు తెగించి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు గెలిచిన పార్టీ వారు, అలాగే ఓడిపోయిన పార్టీల వారు ఒకరినొకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం, సమన్వయంతో కలిసి పనిచేయాల్సింది పోయి వారు దూషణలకు దిగుతున్నారు, ద్వేషించుకుంటున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలకు మేలు కలిగినట్లయితే వారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కొరిసపాడు గ్రామానికి చెందిన రమణబాబును నియమిస్తూ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడని, ఈ సందర్భంగా తనకు బీసీసీఎల్ పదవి ఇచ్చిన సమన్వయకర్త హనిమిరెడ్డి, భద్రారెడ్డిలకు రమణబాబు కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.